ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న క్యారెట్టు, కొబ్బరి పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే దాంట్లో 2 స్పూన్లు సేమియా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనం తురుముకున్న క్యారెట్ తురుమును కూడా అందులో చెమ్మదనం అంతా పోయే వరకు దోరగా వేయించుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ వేయించుకుంటే కొబ్బరి తురుము సరిపోతుందండి. ఇవి వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము. వేరే పాత్ర పెట్టుకుని 3 గ్లాసులు పాలు వేసుకొని వేయించుకున్న సగ్గుబియ్యము వేయించుకున్న సేమియా హాఫ్ కప్పు సగ్గుబియ్యము ఇలా ఉడికించుకున్న తర్వాత 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వేయించు పెట్టుకున్న కొబ్బరి క్యారెట్ తురుము కూడా వేసుకుని 5 మినిట్స్ ఉడికించుకుని చిక్కగా అయిందని ఒక గ్లాస్ పాలు వేసుకున్నానండి. బెల్లం వేసుకునే ముందు ఎందుకైనా మంచిదని పించ్ ఆఫ్ వంట సోడా వేసుకుని ఫుల్ కప్పు బెల్లం కూడా వేసుకొని కలుపుకొని ఫైనల్గా యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ మన పచ్చి కొబ్బరి క్యారెట్ పాయసం రెడీ.